మరి లలిత సిస్టర్ వచ్చి మరి తను 3:30 ప్రేయర్లో జాయిన్ అవుతున్నారంట. మన చర్చ్ ప్రేయర్లో 3:30 ప్రేయర్లో జాయిన్ అవుతున్నారంట. అలాగే ఆన్లైన్ ప్రేయర్స్లో కూడా జాయిన్ అవుతున్నారంట. అన్న ఎవరో తెలియక యూట్యూబ్లో చూస్తూ ఉన్నారంట. అన్న ఎవరో కూడా వారికి అంత ఐడెంటిఫై చేయలేకపోయారు, ఎక్కడుంటారో, ఒకసారైనా మీట్ అవుతామా, ఒకసారైనా మేము ప్రేయర్ చేయించుకోగలుగుతామా అని చెప్పేసి అనుకునేవారంట. అయితే లాస్ట్ టైం బేగంపేటలో ప్రేయర్ పెట్టినప్పుడు, ఆన్లైన్ ప్రేయర్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చారంట. అక్కడ ప్రేయర్ పెట్టారంట. మరి అన్నతో కూడా ప్రేయర్ చేయించుకున్నారంట. మరి 3:30 ప్రేయర్లోనూ తర్వాత ఆన్లైన్ ప్రేయర్స్లోనూ వారు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఎన్నో ఫ్యామిలీ పరిస్థితులు ఎన్నో మార్చబడినాయి అంట. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని బ్రేక్ త్రూస్ కూడా చూశారంట. వాళ్ళ హస్బెండ్ది గవర్నమెంట్ జాబ్ అంట. మరి 15th వచ్చేటప్పటికి కూడా 0 అమౌంట్ ఉండేదంట వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చారంట. మరి అలాగే ఈ మీటింగ్స్కి కూడా తను చాలా రహస్యంగా వస్తున్నారంట, వాళ్ళ హస్బెండ్కి కూడా తెలియకుండా. కానీ దేవుడు తను ఆశపడుతున్న దాన్ని బట్టి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నారు. మరి అలాగే తనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఈ మధ్యన హార్ట్ బాయిల్ అనేది వచ్చిందంట. దాని నుంచి చాలా బాధపడ్డారంట. చాలా ప్రేయర్ చేసుకున్నారంట, స్తుతిస్తూ ఉన్నారంట. స్తుతిస్తూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఉన్నారంట. దాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచారంట. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. లలిత సిస్టర్ విషయంలో దేవుడు జరిగించిన ఈ కార్యాలన్నిటి బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. అలానే కమలా సిస్టర్ అనమాట. తను ఒక వాచ్మెన్, తన హస్బెండ్ ఒక వాచ్మెన్ జాబ్ చేస్తారంట. తన ఆటో కూడా నడుపుతారంట. తన అపార్ట్మెంట్లో తను చేతి పనులు చేసుకుంటూ ఉంటారంట. తనున్న రూమ్ పక్కన ఒక నాగుపాము చూశారంట. చాలా దగ్గర డిస్టెన్స్లో ఉన్నిందంట అనమాట. అది తను గమనించుకొని తను చూశారంట. తను చూడకపోయి ఉంటే కనుక ప్రమాదం నుండి చాలా ప్రమాదం ఉండేదంట. ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించినారంట. తను సజీవ లెక్కలో ఉంచారు. మరి తన భర్త మంచి జాబ్స్ లేకపోయినప్పటికీ కూడా, చేతి పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి 25 lakhs ఉన్న ల్యాండ్, 25 lakhs ఉన్న ప్లాట్ దేవుడు బహుమతిగా ఇచ్చారంట, కొనిచ్చారంట. దేవుడికే మహిమ కలుగునుగాక. వారి చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. మరి మనం చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి మనం అంత అమౌంట్ పెట్టి మనం కొనలేము, ఏవో పరిస్థితులు అడ్డుంటాయి. కానీ దేవుడు ఆ సిస్టర్ని దీవించిన బట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. మరి అలాగే సురేష్ బ్రదర్ ఉన్నారు మన మధ్యలో, గురుజాల నుంచి వచ్చారంట. మరి బ్రదర్ అయితే 10 house ఒకటి బిజినెస్ పెట్టారంట. ఆ బిజినెస్ ఒక 1 month చాలా కాలము వెయిట్ చేస్తూ ఉన్నారంట. ఏవి కూడా తనకి ఆర్డర్స్ ఏవి రావట్లేదంట. ఒక 1 month అట్లాగా వెళ్ళిపోతూ ఉండిందంట. ఒక 1 month అయితే క్లోజ్ కూడా చేశారంట ఆ బిజినెస్ షాప్నన్నిటినీ కూడా. అలాగే మరి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో ప్రేయర్లో అటెండ్ అవ్వడం జరిగిందంట. అన్న ప్రేయర్ మార్నింగ్ 3:30 ప్రేయర్లో, ఆన్లైన్ ప్రేయర్స్లో అటెండ్ అవ్వడం జరిగిందంట. జరిగినప్పటి దగ్గర నుంచి కూడా తను స్తుతిస్తున్నారంట, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నారంట. మరి ఆ బిజినెస్ మళ్ళీ బ్లెస్ అవ్వడము, తన చుట్టూ ఇంకా చాలా ఇయర్స్గా ఉన్న బిజినెస్లు ఉన్నాయంట. ఆ బిజినెస్లు అన్నిటికీ కన్నా కూడా వాళ్ళకి ఒక 1-2 ఆర్డర్స్ వస్తే బ్రదర్కి 20 ఆర్డర్స్ వస్తున్నాయంట పర్ డే. కానీ అలాగ దేవుడు ఆ బిజినెస్ అంతటిని బ్లెస్ చేశారంట. మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించాలి. వారి ఆర్థిక పరిస్థితులు, వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా దేవుడు దీవిస్తున్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అలాగే మన మధ్యలో బాలరాజు అని ఉన్నారు. ఆయన ఈస్ట్ మారేడుపల్లి, ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారంట. తనకు ఒక పాత ఆటో ఒకటి ఉండిందంట. మరి తనకి ఒక కొత్త ఆటో కావాలని ప్రార్థన చేస్తున్నారంట. దేవుడు కొత్త ఆటో ఇచ్చేసినట్లుగానే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి చెప్తున్నారంట. చెప్తూ ఉన్నప్పుడు దేవుడు మంచి కండిషన్లో ఉన్న ఆటోని ఇచ్చారంట. తన వల్ల ఆటో నడపడం వల్ల తన కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నారు. మరి తన చేతి పనులు కూడా బ్లెస్ చేయాలని చెప్పి మరి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అలాగే మన మధ్యలో ఉషా సిస్టర్ ఉన్నారు. తను ఖమ్మంలో ఉంటారంట, కాచిగూడ, ఇక్కడే జాబ్ చేస్తారంట. తన విలేజ్ వచ్చేసి ఖమ్మంలో ఉంటుందంట. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్లో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్స్లో సీసీ రోడ్స్ పడినాయి అంట. కానీ వాళ్ళ ఓన్ హౌస్ ఉన్న రోడ్లో మాత్రం
సిమెంట్ రోడ్ లేదంట. సరే అందరి రోడ్లో సీసీ రోడ్స్ పడినాయి, సిమెంట్ రోడ్స్ పడినాయి, మా రోడ్లో ఇంకా పడలేదు అని చెప్పేసి తను అనుకుంటూ ఉన్నారంట. సరే నా పిల్లలు కూడా తను అనుకున్నారంట, నెక్స్ట్ రైనీ సీజన్ వచ్చేటప్పటికల్లా కూడా ఈ వీధిలో నాకు సీసీ రోడ్ ఉండాలి, నా పిల్లలు ఆ సిమెంట్ రోడ్డు మీదే నడవాలి అని చెప్పి తను అనుకున్నారంట. అలా అనుకొని ఇక్కడికి వచ్చేసారంట. ఇక్కడికి వచ్చేసి మరలా ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి ఎక్కడైతే ఆ సీసీ రోడ్ అయితే పడలేదో వాళ్ళ ఇంటి ముందు, ఆ రోడ్డు పడినట్లుగానే థ్యాంక్ యూ జీసస్ అని ప్రేయర్ వాక్ చేస్తూ ఉన్నారంట. 5 days ఫాస్టింగ్ ఉన్నారంట. స్తుతి చెల్లిస్తూ దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ ఆ రోడ్డు మీద ప్రేయర్ వాక్ చేస్తూ ఉన్నారంట. అట్లాగే నువ్వు ఎవరిని సిద్ధపరుస్తావో, ఏ అధికారిని కదిలిస్తావో అని చెప్పేసి దేవుడికే ఆ భారం మీద ఆ భారం అంతా దేవుడి మీదే వేశారంట. మరి ఒక 5 days కంప్లీట్ అవ్వంగానే వాళ్ళ ఇంటి ముందు సీసీ రోడ్ పడిందంట. అది తన ఓన్ హౌస్ అండ్ విలేజ్లో అనమాట. దేవుడికే మహిమ కలుగునుగాక. మరి దేవుడు అధికారులకే అధికారి అయి ఉన్నాడు కదా. అండ్ ఇంకా మన మధ్యలో జ్యోతి సిస్టర్ ఉన్నారు, ఎల్బీ నగర్ నుండి వచ్చారు. వాళ్ళ భర్త సాల్మాన్ రాజు గారు. తను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారంట, ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చారంట. కొన్ని రోజుల నుంచి వాళ్ళ బిజినెస్ అనేది ఆగిపోయిందంట. ఇలా మనకి పిజియన్స్ అవి రాకుండా మనకి వాల్స్కి అట్లా నెట్ మెష్ అవన్నీ వేయించుకుంటాం కదా, ఆ బిజినెస్ అంట వారిది. ఆ బిజినెస్ అనేది చాలా కాలంగా ఆగిపోయిందంట. ఆల్ నైట్ ప్రేయర్స్లో అటెండ్ అవుతున్న దగ్గర నుంచి, మళ్ళీ 3 o'clock ప్రేయర్స్ అటెండ్ అవుతున్న దగ్గర నుంచి వాళ్ళు స్తుతి చెల్లిస్తున్నారంట. మళ్ళీ బిజినెస్ని మళ్ళీ దేవుడు మరలా మంచిగా బిజినెస్ రన్ అవ్వడానికి సహాయం చేశారంట. మొదలైందంట బిజినెస్ మళ్ళీ. అలాగే వాళ్ళకి ఒక ఫిష్ సేల్ చేస్తారంట. ఫిష్ బిజినెస్ ఉండిందంట. ఆ బిజినెస్ కూడా ఆగిపోయిందంట. ఆగిపోయింది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి ఫిషెస్ రావాలో, వాళ్ళు ఏ చోట అయితే వ్యాపారం పెట్టుకోవాలో అవన్నీ కూడా ఆగిపోయినాయి అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈరోజు ప్రేయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కాల్ వచ్చిందంట, మీరు ఫిష్ బిజినెస్ పెట్టుకోండి, మేము ఫిషెస్ మీకు కావాల్సిన అన్ని పంపిస్తాము అని చెప్పారంట. మరి ప్రేయర్స్కి వచ్చిన వాళ్ళందరూ, మరి 3 o'clock ప్రేయర్కి అటెండ్ అవుతున్న వారందరూ, దేవునికి స్తుతి చెల్లిస్తున్న వారందరూ, మరి అలాగే ఆల్ నైట్ ప్రేయర్స్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బ్లెస్సింగ్స్ చూశారు. మరి దేవుడు ఈ సాక్ష్యాలన్నిటిని కూడా ఆశీర్వదించి దీవించునుగాక. మరి దేవుడే మహిమ పొందునుగాక. మరి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను విత్ అన్న పర్మిషన్. ఓకే, మనకి బైబిల్లో ఎన్ని గాస్పల్స్ ఉన్నాయండి? 4. చెప్పండి ఏంటో. ఓకే, 4 గాస్పల్స్ ఉన్నాయి, అన్నీ మనకు తెలుసు. మరి మన టెస్టిమనీ అనేది 5వ గాస్పల్, 5వ సువార్త అన్నమాట. ఎప్పుడైతే మనము దేవుని చేసిన కార్యాలను మన ముందుకొచ్చి అందరికీ చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలలో ఇంకో ద్వారం ఓపెన్ చేయబడుతుంది మన టెస్టిమనీ ద్వారా. అలాగే ఎవరైతే అన్యులు ఉంటే కనుక, వాళ్ళు ఇంకా దేవుని నమ్మకపోతే ఉంటే కనుక, వారి పట్ల మనకి భారం ఉన్నట్లయితే కనుక ఫస్ట్ సువార్త చెప్తే ఎవరు వినరు. బైబిల్ తీసుకెళ్ళి సువార్త చెప్పి, మత్తయి సువార్త తీసి దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశారంటే ఎవరు వినరు. ఎప్పుడైతే మన టెస్టిమనీ అని చెప్తామో అదే మనకు 5వ సువార్త అనమాట. అన్నదే చెప్తున్నారు, ధైర్యంగా రండి, ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి, చెప్పలేని వాళ్ళు ఇలా రాసిస్తే చెప్తారని చెప్తున్నారు. మరి దేవుడు ఈ సాక్ష్యాలన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.